బ్రెజిల్‌లోని బెలెంలో COP30 సదస్సు నవంబర్ 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. నవంబర్ 10 నుంచి నవంబర్ 21 వరకు. ఈ COP30 సదస్సుని బ్రెజిల్ ఈసారి హోస్ట్ చేస్తుంది. అయితే దీనిలో ప్రత్యేకంగా బ్రెజిల్ ఒక ఇన్నోవేటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చింది. అదే TFFF ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ. మనందరూ తెలుసు ట్రాపికల్ ఫారెస్ట్ అనేవి జీవనాడి వంటివి. అవి ఉంటేనే చెట్లు నరకకుండా ఉంటేనే ఆ ఫారెస్ట్లు బాగుంటేనే ఈకోసిస్టమ్ కావచ్చు, బయోడైవర్సిటీ కావచ్చు, మానవాళి మనుగడ అనేది పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. దీనికి సంబంధించి ఇండియా ఈరోజు ఒక కొత్త అనౌన్స్మెంట్ చేసింది. భారతదేశం ఏదైతే బ్రెజిల్ ఇనిషియేటివ్ ఉందో TFFF ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీలో భారతదేశం అబ్జర్వర్గా జాయిన్ అవుతుంది. దీనికి సంబంధించి ఇండియన్ అంబాసిడర్ టు బ్రెజిల్ అఫీషియల్గా డిక్లేర్ చేశారనమాట. అసలు ఈ TFFF అంటే ఏంటి? ఇది ఒక కొత్త తరం ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. COP30లో బ్రెజిల్ దీన్ని లాంచ్ చేస్తుంది. ఏదైతే ఇన్నోవేటివ్ ఫినాన్సింగ్ మెకానిజం ద్వారా ట్రాపికల్ ఫారెస్ట్ని కాపాడటం అనమాట. సాధారణంగా ట్రాపికల్ ఫారెస్ట్లు ఉన్న దేశాలు వాటిని కాపాడటానికి ఆ దేశాలకు ఇన్సెంటివ్ ఇవ్వటం, యాన్యువల్గా అంటే వార్షికంగా ఆ ట్రాపికల్ ఫారెస్ట్లు టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఎంతైతే కాపాడారో దాన్ని బట్టి ఆ దేశాలు ట్రాపికల్ ఫారెస్ట్ ఉన్న దేశాలకి ఇన్సెంటివ్ ఇవ్వటం అనమాట. ట్రాపికల్ ఫారెస్ట్ని కాపాడటం, ట్రాపికల్ ఫారెస్ట్ని ఎక్స్పాండ్ చేయటం, ముఖ్యంగా యాన్యువల్గా ఈ ట్రాపికల్ ఫారెస్ట్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి యాన్యువల్గా పేమెంట్స్ ఇచ్చి ట్రాపికల్ ఫారెస్ట్లు బతుకుండేలా చేయటం, వాటిని కన్జర్వ్ చేసేలా చేయటం, వాటిని జాగ్రత్తగా ఉంచేలా చేయటం అనమాట. మనం ఇప్పటివరకు కూడా డిఫారెస్టేషన్ ఆపడానికి, ఎఫారెస్టేషన్ చేయడానికి ఇలా ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇది మోర్ యాక్టివ్ అనమాట. ఆల్రెడీ ఉన్న ఫారెస్ట్ని నరకకుండా చేయటం అనమాట. మనందరూ తెలుసు బ్రెజిల్లో అమెజాన్ బెలెం సమ్మిట్ ఎక్కడైతే జరుగుతుందో అది అమెజాన్ ఆల్మోస్ట్ క్లోజ్లో జరుగుతుందన్నమాట. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా గారి కథనం ప్రకారం బ్రెజిల్లో బెలెంలో ఎందుకు పెడుతున్నారంటే అసలు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఎలా కాపాడుకున్నాం అని ప్రపంచ దేశాలకు తెలియచెప్పడానికి ఈ COP30 సదస్సు బెలెంలో పెడుతున్నారనమాట. మనకు తెలుసు ట్రాపికల్ ఫారెస్ట్లు జనావాసాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రకరకాల ఫెసిలిటీస్ కోసం నరికేస్తున్నారు. సో ఇప్పుడు ట్రాపికల్ ఫారెస్ట్లు అనేవి వాటర్, ఫుడ్ సెక్యూరిటీ, బయోడైవర్సిటీ, దాంతోపాటు లోకల్ పీపుల్ అంటే స్థానికంగా ఉన్న ఇండిజినస్ పీపుల్ వాళ్ళందరికీ కూడా ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది చాలా అవసరం అనమాట. వాళ్ళ లైవ్లీహుడ్కి అది చాలా ముఖ్యం. ట్రాపికల్ ఫారెస్ట్లు అనేవి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా ఈ ప్రాంతాల్లోనే కాదు, కాంగో బేసిన్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, సౌత్ ఏషియన్ రెయిన్ ఫారెస్ట్ కావచ్చు, ఇలా గ్లోబల్ సౌత్లో ప్రపంచంలో దక్షిణాదిన దేశాల్లో చాలా చోట్ల ఈ ట్రాపికల్ ఫారెస్ట్లు ఉన్నాయి అనమాట. ముఖ్యంగా ఈ ట్రాపికల్ ఫారెస్ట్లు కన్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కన్జర్వ్ చేయడమే కాదు, ఏ స్కేల్లో కన్జర్వ్ చేస్తున్నాం, ఎంత స్పీడ్గా కన్జర్వ్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ ఇనిషియేటివ్ అనేది పారదర్శకంగా, రిజల్ట్ ఓరియంటెడ్, లార్జ్ స్కేల్ ఫినాన్స్ సిస్టమ్. దీనిలో ప్రైవేట్ ఫినాన్స్ కూడా ఉంటుందంట. నాట్ ఓన్లీ గవర్నమెంట్ సపోర్ట్, ప్రైవేట్ ఫినాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనేది బ్రెజిల్ గవర్నమెంట్ లీడ్ చేస్తుంది. దాంతోపాటు గ్లోబల్ సౌత్లో చాలా దేశాలు ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీలో భాగస్వామ్య దేశాలు కాబోతున్నాయి. ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనేది ఒక వినూత్నమైన ఫినాన్స్ మోడల్. దీనిలో ప్రైవేట్ క్యాపిటల్ ఉంటుంది, ఫిలాంథ్రపిక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాంతోపాటు దేశాలు, సోవరెన్ కంట్రీస్ కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ముఖ్యంగా ఏదైతే ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి ఫాస్ట్ రిటర్న్స్ రావడానికి రకరకాల చోట్ల పెట్టుబడులు కూడా పెడతారంట. ఏ దేశాలైతే ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్లో ఎక్కువగా అభివృద్ధి చూపించాయో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, కొత్త కొత్త టెక్నాలజీస్ ద్వారా మానిటర్ చేసుకుని ఆ దేశాలకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారంట. ముఖ్యంగా ఏదైతే యాన్యువల్గా దేశాలకి ట్రాపికల్ ఫారెస్ట్ ఉన్న దేశాలకి ఇన్సెంటివ్స్ ఇస్తారో వాటిలో 20% పేమెంట్స్ ఇండిజినస్ పీపుల్కి, లోకల్ కమ్యూనిటీస్ కూడా ఇస్తారంట. అంటే ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్లో స్థానికంగా ఇండిజినస్ ఉన్న పీపుల్ కానీ లోకల్ కమ్యూనిటీస్ పాత్రను కూడా దీనిలో గుర్తించారనమాట. ఇది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. దీనిలో ఇప్పుడు భారతదేశం కూడా అబ్జర్వర్గా జాయిన్ అయింది.